మనం ఎలా ఉంటామో ఇది కూడా అలాగే ఉంటది. నేను చేయబోయేది ఏంటి తెలుసా, గార్లిక్ ఎగ్ రైస్. ఓ పేరు పెద్దగా ఉందంటే డిష్ కూడా టేస్ట్ గా ఉంటది. సో ఈ రోజు మనం గార్లిక్ ఎగ్ రైస్ కోసం వాడుతున్నాం ప్రీమియర్ నాన్ స్టిక్ కుక్వేర్. దీని నాన్ స్టిక్ కోటింగ్ ల్యాబ్ టెస్టెడ్. ఇది ఏకంగా 80,000కు పైగా స్క్రాచెస్ ని తట్టుకుంటుంది. ఎలాంటి నూనె లేకుండా లేదా తక్కువ నూనెతో వంట చేసుకోవచ్చు. దీని వల్ల మీకు ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇది 100% PFOA నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తుంది కాబట్టి మీ ఫ్యామిలీకి హెల్దీ కుకింగ్ ఫర్ లైఫ్ లభిస్తుంది. అంతేకాకుండా ఇది ఇండియాలో ISI మార్క్ సర్టిఫికేషన్ తో వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా కొనేసుకోండి ప్రీమియర్ కుక్వేర్ నాన్ స్టిక్ ప్యాన్స్. సో మనం చేసుకునే ముందు ఏం చేయాలంటే మన ఈ గార్లిక్ ని చిన్న చిన్న మన పీసెస్ ఉంటాయి కదా దంచుకోవడానికి అలాగా. ఇది బాగుందబ్బా, మిషన్ ఏదో వచ్చినప్పుడు పట్టుకొచ్చిందా? నేను రెగ్యులర్ వాడేది ఇదే అనమాట. ఇంటికాడ ఇలా పెట్టుకోవాలి. ఇగో దీన్ని ఏమంటారు? క్రషర్, మిన్సరా? క్రషర్ మిన్సర్ ఏదైనా అనొచ్చు. చూసారా పోయేటప్పుడు మా ఇంట్లో మర్చిపోయి ప్లీజ్, మేము వాడుకుంటాం నెక్స్ట్. నీకోసం గిఫ్ట్. ఎస్ శ్రీకాంత్, నీకు కావాలన్నా ఒకటి? నాకు 2 కావాలన్నా. అందుకే నీకు ఒకటి కూడా ఇస్తలే. పెట్టి అడుగుతాను ఎట్లా దగ్గర ఒకటే ఉన్నది నాకు అర్థమైంది. అందుకే నా దగ్గర 4 ఉన్నాయి. ఎక్కువ పెట్టచ్చా? అట్లా మొత్తం అట్లా చించి దాకా మనం చేస్తూనే ఉండాలి. చూసుకొని ఎంత ఎంత ఎలా అవుతుంది చూసావా? నవీన్ గారు మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. మీరు ప్రభాస్ సినిమా యోగి సినిమాలో ఫ్రెండ్స్ లో మీరు కూడా ఉంటారు కదా? ఎగ్జాక్ట్లీ అండి. నిజంగా యోగిలో చేశాను ప్రభాస్ గారితో. కానీ అప్పటికి ఇప్పటికి ఇది చాలా డిఫరెన్స్ అయిపోయిందండి. అప్పుడు జోగి ఇప్పుడు యోగి లాగైనా కదా. అప్పుడు నేను ప్రభాస్ సార్ తోటి పక్కన నిలబడి ఒక రోజు ఒక క్వశ్చన్ అడిగిన సార్ ని. సార్ ఒకటి అడగొచ్చా సార్ అన్న. అడుగు అన్నాడు. పక్కకి పడితే సార్ ఇప్పటిదాకా మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా సార్, మీ ఫేవరెట్ సినిమా ఏంటి సార్ అన్న. అంటే సార్ ఆలోచించుకుంటా అన్ని సినిమాలు నా ఫేవరెట్ అన్నాడు. మళ్ళీ అన్నాడు నీ ఫేవరెట్ ఏందో చెప్పన్నాడు. అప్పుడే కొన్ని రోజుల ముందు రిలీజ్ అయిన ఒక సినిమా వచ్చింది పౌర్ణమి. నాకు పౌర్ణమి అంటే చాలా ఇష్టం సార్ అన్న. అదేనా? అదే నువ్వు వచ్చా త్రిషలాగానే ఉన్నావు. నేను అన్నా సార్ నాకు పౌర్ణమి అంటే చాలా ఇష్టం సార్ అంటే ఇక ఆయన నవ్వుతున్నాడు. కానీ మంచి సినిమా, నేను చాలా ఇష్టంతో చేసిన సినిమా, అది ఎప్పటికి మర్చిపోయింది. శంకరభరణం లాంటి సినిమా, కానీ జనాలు చూడలేరు అదే అని అనుకున్నాను. కానీ మొన్న రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయినప్పుడు చూసినాం మళ్ళా. అవును సూపర్. ఎంత జనాలు కర్నూలులో చూసాం, చాలా బాగుంది. అట్లనే పెద్ద పెద్ద స్టార్స్ అందరు ఉన్నారు కదా, మన అల్లు అర్జున్ సార్ గానీ, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, అందరితో ఒక్కొక్క సినిమా చేసిన అప్పట్లో. మహేష్ బాబు గారు. మీరు కవర్ చేసిన అందరిని మ్యాక్స్? నేను కవర్ చేయలే, అందరితో సినిమా చేసిన. కవర్ చేస్తే కొడతారు నన్ను ఆ కవర్ లో ఎక్కి. సో తర్వాత ఈ ప్యాన్ లోనే కదా మనం కుకింగ్ చేసుకోవాల్సింది. చిన్నగా స్టవ్ ఆన్ చేస్తున్నా, ఈ లోపు ప్యాన్ వేడెక్కుతుంది. చేశాను. అర్థం ఎట్లుందా ఉందా ప్రూఫ్? అంతకుముందా ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ బాగుండేదాన్ని. ఎవర్ గ్రీన్ కాబట్టి గ్రీన్ కలర్ సీర కట్టారు. ఈ రోజు నాకు గుర్తొస్తుంది, కొన్ని గుర్తొస్తున్నాయి. ఏంటవి? తీపికినప్పుడు కాదు, పాత సినిమాల జైలు అని ఇచ్చే ఉంటాయి డ్రెస్ లని. ఈ చీరకు అంత వాల్యూ ఉందా? చాలా ఉంది వాల్యూ. నాకు ఎట్లుందంటే ఏవండి చెప్పండి. ఆల్రెడీ గార్లిక్ అయిపోయిందండి ఇక్కడ. దీంట్లో వేయాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయద్దు, నూనె వేయాలి. నూనె ఏమనుకున్నాం? గ్రీస్ ఆయిల్ కావచ్చు, అది వేరు వేరు ఉంటాయి. ఇలాంటి మన ఫ్రీడమ్ ఆయిల్ వేయాలి. ఓకే, ఫ్రీగా ఉంటది. చూసేసుకోవాలా ఆయిల్, ఎందుకంటే ఇది ప్యాంట్ లో ఆయిల్ అవసరం లేదు కాబట్టి కొంచెం దీనికి కావాలి కాబట్టి తక్కువ వేసుకుందాం మనం. గార్లిక్ ఫ్రై అయింది. గార్లిక్ అవుతుంది కదా, వాసన ఉంటుంది సార్. ఈ వాసన అంతా పోవాలి, పచ్చి వాసన పోతే అప్పుడు బాగుంటది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇందులో మనకు రుచి తగ్గట్టు కారం. ఓకే, ఈ రోజు మనం వంటకంలో వాడుతున్నాం 3 మ్యాంగోస్ కారం పొడి. కాలం మారిన కారం మారదు, అదే రుచి అదే నాణ్యత. 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారం పొడిని అందిస్తున్నారు 3 మ్యాంగోస్ కారం పొడి. కూరల్లో రుచిగా ఉండాలన్నా, పొడులు బాగుండాలన్నా, కమ్మగా ఉండాలన్నా 3 మ్యాంగోస్ కారం పొడి వాడొచ్చు. పచ్చళ్ళకు పెట్టింది పేరు 3 మ్యాంగోస్. తర్వాత కరివేపాకు కూడా వేయాలి. గుడ్. యా, ఐఎమ్ వెరీ గుడ్. యు ఆల్సో వెరీ గుడ్. ఈజ్ ఆల్సో వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. శ్రీకాంత్, నీ వీడియోస్ చూస్తుంటా, చాలా బాగుంటాయి. నీ అన్ని యూనిక్ గా ఉంటాయి. నీ థ్యాంక్ యూ చాలా బాగా చేస్తాం. ఆఫ్టర్ దిస్ వి హావ్ టు డు ఏం చేయాలి తెలుసు కదా మీకు? ఇప్పుడు చూసారా ఎలా అయిందో? ఏం చేయాలని మేడం అడగకండి, మళ్ళీ లొట్టుకుని నోట్లు వేసుకుంటది. ఇప్పుడు వేసుకోదు, మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారి టేస్ట్ పెడతా. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఒక రైస్ ఉంది కదా, వండి పెట్టిన రైస్ మనం ఇప్పుడు ఇందులో మెల్లగా వేసేయాలి. ఓకే, ఆల్రెడీ ఉప్పు వేసిన, ఉప్పు ఎంత టేస్ట్ ఉందో ఒకసారి చూసుకుందాము. కానీ యాక్చువల్లీ మీరు గమనిస్తే ఎప్పుడైనా ఇంట్లో రైస్ మిగిలిపోతే, రాత్రి సద్దన్నం మిగిలితే అవును వాటితో బాగుంటది కదా, ఎక్సలెంట్ ఉంటది.
అంటే మిగిలిపోయినంతగా మనం చేసుకోవద్దు. యాక్చువల్ రాత్రి ఏం చేయాలంటే కొంచెం తక్కువనే వండుకోవాలి. మధ్యాహ్నం మిగిలింది కూడా రాత్రికి ఉంటుంది కదా మధ్యాహ్నం మిగిలింది అప్పుడు రాత్రికి వేడి వేడిగా వండుకొని తినొచ్చు కదా. అవును, నేను చాలా కంజూస్ అబ్బా యాక్చువల్ గా. Next. అది కాదు, నువ్వు ఊకే అన్న అన్న అన్న